రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటూ ఉంటాయి. అవి చాలా సందర్భాల్లో విచిత్రమైన వింత పొత్తులు కూడా ఉంటాయి. అందువల్ల బీజేపీతో గతంలో పొత్తు పెట్టుకుని విడిపోయి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు. ఈ తరహా పొత్తు దేశంలో టీడీపీ మాత్రమే మొదటిసారి చేయడం లేదు. సో చాలా పార్టీలు కలుస్తుంటాయి, విడిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా పొత్తుకు ఏదో ఒక నరేటివ్ను బిల్డ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బిల్డ్ చేయకపోతే పార్టీ శ్రేణులు అంగీకరించవు, పార్టీ ఓటర్లు అంగీకరించరు, ఆ పొత్తు క్లిక్ కాదు కూడా. మీరు చరిత్రలో చూడండి, ఆ పొత్తుకు సంబంధిత నరేటివ్ను జనంలోకి బలంగా తీసుకెళ్ళగలిగితేనే ఆ పొత్తు విజయవంతమవుతుంది. 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీస్తో పొత్తు పెట్టుకుంది. చరిత్రలో కాంగ్రెస్ పైనే వామపక్షాలు దశాబ్దాల పాటు పోరాటాలు జరిపాయి. అయినా కాంగ్రెస్ లెఫ్ట్ కలిశాయి. రాజశేఖర రెడ్డి ప్రత్యేక తెలంగాణకు పూర్తి వ్యతిరేకం, ఆయన టీఆర్ఎస్తో కలిశాడు. కానీ ఆ పొత్తు క్లిక్ అయి అధికారం వచ్చింది. కారణం, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలపై పోరాడాలి, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలను తిప్పికొట్టాలి అనే అంశం ఈ పొత్తుకు ప్రాతిపదికనిచ్చింది. ఇలా తిప్పికొట్టాలి అనే అంశం పైన కాంగ్రెస్ వామపక్షాలు కలిసే పోరాడాయి. సో అందువల్ల పొత్తుకు ఒక రాజకీయ ప్రాతిపదిక ఏర్పడడం వల్ల అది విజయవంతమైంది. 2009కి వచ్చే వరకు మళ్ళొక్కసారి వామపక్షాలు యూటర్న్ తీసుకొని టీడీపీ పైన అంత పెద్ద పోరాటం ప్రపంచ బ్యాంక్ విధానాలని చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజల వ్యతిరేకతను ఆ స్థాయిలో చురగనక ముందే కాంగ్రెస్ నుంచి విడిపోయి వెళ్ళి టీడీపీతో కలిశారు. తెలుగు ప్రజల సమైక్య వారసత్వానికి ప్రతీకగా ఉన్న పార్టీ కాస్త ప్రత్యేక తెలంగాణ పార్టీతో కలిసింది. కలవడమే కాదు, తెలంగాణ కోసం లేఖ కూడా ఇచ్చారు. వామపక్షాలను అసలు కమ్యూనిజమే లేదు అని తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు వామపక్షాలతో కలిశాడు. ఈ కలయికకు ఏ ప్రాతిపదిక జనం చూడలేదు. అందుకే ఈ కూటమిని జనం ఓడించారు. అందువల్ల రాజకీయ కూటములు ఏర్పాటు చేసేటప్పుడు ఏదో ఒక నరేటివ్ జనానికి చెప్పాలి. ఆ నరేటివ్ ద్వారా పార్టీ శ్రేణులు జనము అంగీకరించారు. 2004లో కాంగ్రెస్తో కలవడాన్ని కమ్యూనిస్టు శ్రేణులు అంగీకరించాయి. తెలుగుదేశంతో కలవడాన్ని వామపక్ష శ్రేణులే అంగీకరించలేదు. అందుకే ఆ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు టీడీపీ బీజేపీ కలయిక ఏమవుతుంది అనే ప్రశ్నకు అసలు పొత్తులు ఈ నరేటివ్లు ఎలా ఉంటాయో ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. 2004లో వామపక్షాలు 60కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకోగలిగారు. ఇందులో దాదాపు అందరూ, కొద్ది మినహా, ఒకటో రెండో మూడో మినహా, కాంగ్రెస్ పార్టీ పైన గెలిచి వచ్చిన వారే. అయినా 2004లో కాంగ్రెస్తో కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తును పార్టీలో వ్యతిరేకత లేదు. ఆ మాటకొస్తే కేరళలో కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి. కానీ ఆ పొత్తుకు పెద్ద వ్యతిరేకత కమ్యూనిస్టులో రాలేదు, కాంగ్రెస్లో రాలేదు. కారణం, కమ్యూనిస్టులు ఒక పొలిటికల్ నరేటివ్ ఉంది. భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ కన్నా ప్రధాన శత్రువుగా చూస్తారు. అందువల్ల బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిశారు. కాంగ్రెస్తో ప్రత్యక్ష వైరం ఉన్న కేరళలో కూడా ఇదేం సిపిఎంకు నష్టం చేయలేదు. ఆ తర్వాత వాళ్ళు 2009లో కాంగ్రెస్తో విడిపోయాకనే ఎక్కువ నష్టపోయింది కమ్యూనిస్టులు, కానీ కలిసి నష్టపడాయి. కారణం, బీజేపీ వ్యతిరేక సైద్ధాంతిక బంధం ఆ పొత్తుకు ఒక నరేటివ్ని ఇచ్చింది. బహుజన్ సమాజ్ పార్టీ చాలామందితో పొత్తులు పెట్టుకుంటూ ఉంటుంది. కానీ దళిత బహుజనులు చట్టసభలో బలంగా ఉండాలి, దళితులకు బహుజనులకు రాజ్యాధికారం రావాలి, ఇందుకొరకు ఎవరితోనైనా ఎట్లయినా కలుస్తాను అన్న విధానాన్ని మాయావతి అనుసరించింది. ములాయంతో కలిసింది, రకరకాల పొత్తులు పెట్టుకుంది. ఆఖరికి మాయావతి ముఖ్యమంత్రి కూడా కాగలేదు. కానీ ఆ తర్వాత క్రమంలో జనం యాక్సెప్ట్ చేయలేదు. ఈవెన్ జనము పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు అని కూడా అనలేం. ఈవెన్ ఎస్పీతో పార్లమెంట్ ఎన్నికల్లో కలిస్తే కూడా బెటర్ రిప్రజెంటేషన్ వచ్చింది.
అందువల్ల బీఎస్పీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఒక ప్రాతిపదిక జనానికి చెప్తుంది. ఆ ప్రాతిపదిక ఏంటంటే దళితులు, బహుజనులు చట్టసభలో ఎక్కువ మంది ఉండాలి, అందుకు ఉపయోగపడే ఎవరితోనైనా మనం కలుస్తామని. అలాగే టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న తాత్కాలికంగా నష్టం జరిగినప్పుడు జరగచ్చు, అల్టిమేట్గా అది రాష్ట్రాన్ని సాధించగలిగింది. 2004లో కాంగ్రెస్తో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. కానీ టీఆర్ఎస్ దెబ్బతినలే. ప్రతి పొత్తు ద్వారా బలపడింది, సీట్లు కొద్దిగా తగ్గచ్చు, పెరగచ్చు. కారణం తెలంగాణ కోసం మేము ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం. ఓసారి గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్టి రోగినైనా కొగలించుకుంటాం. తెలంగాణ కోసం, దళితుల కోసం మాయావతి అంటే తెలంగాణ కోసం టీఆర్ఎస్ అన్నది. అందువల్లనే పొత్తులు ఏ రకంగా మార్పులు చేసినా కూడా టీఆర్ఎస్ బలపడింది. టీఆర్ఎస్ బలపడి అధికారులకు కూడా రాగలింది 2014 నాటికి. ఇలా రకరకాల పార్టీలు రకరకాల కారణాల రీత్యా పొత్తులు పెట్టుకుంటూ ఉంటాయి. ఆ పొత్తులు పెట్టుకునే క్రమంలో బలపడుతూ ఉంటాయి. ఎందుకు? ఏదో ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ ఆ పొత్తుకు ఉండాలి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ బలమైన నరేటివ్ చెప్పాలి? జనసేనతో పొత్తుకో నరేటివ్ ఉంది, తెలుగుదేశం అధికారంలోకి రావాలి ఈ పరిస్థితుల్లో అంటే జనసేన మద్దతు అవసరం. వైసీపీని ఓడించాలి అంటే జనసేనతో కలవాలి. అందుకే టీడీపీ జనసేన పొత్తు ఎక్కడా వ్యతిరేకత లేదు. జనసేన నాయకుల పవన్ కళ్యాణ్ గతంలో టీడీపీని తీవ్రంగా విమర్శించారు, లోకేష్ను విమర్శించారు. కానీ మళ్ళీ ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనలో ఏ గందరగోళం లేదు. ఎందుకు లేదంటే వైసీపీకి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు పోరాడుతున్నాయి, ఆ క్రమంలో కలుస్తున్నారు. అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీరకూడదన్న పొలిటికల్ నరేటివ్ ఉంది కనుక జనసేన శ్రేణులు ఇవాళ టీడీపీతో పొత్తులు స్వాగతిస్తున్నాయి. కానీ బీజేపీతో పొత్తుకు ఏంటి ప్రాతిపదిక? ఇలా టీడీపీ గెలవటానికి కానీ, జగన్మోహన్ రెడ్డి ఓడటానికి కానీ బీజేపీ కంట్రిబ్యూషన్ ఏంటి? టీడీపీ గెలవటానికి కంట్రిబ్యూట్ చేస్తానికి బీజేపీకి ఓటింగ్ లేదు, 1% లోపు. జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి కంట్రిబ్యూట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డితో పరోక్షంగా స్నేహంతో ఉన్నారు, ఇప్పటికీ స్నేహంతోనే ఉన్నారు. అసలు జగన్ ఓడించాలన్న లక్ష్యం బీజేపీకి ఉందా? అది అనుమానాస్పదమే. సో అలాంటప్పుడు మరి ఏ రకంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు? పోనీయండి, 2014లో ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వలేదని 2014 తర్వాత 2019 ఎన్నికలకు ముందు విడగొట్టుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడు కలిశాడు. మరి ఏమిచ్చారు? ప్రత్యేక హోదా ఇచ్చారా? విభజన హామీలు అమలయ్యాయా? పోనీ అమలు చేస్తామని హామీ ఉందా? ఏమీ లేదు. అందుకే చంద్రబాబు నాయుడు ఇంకో కొత్త కథ అల్లాడు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, అందువల్ల ఆర్థికంగా విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే కేంద్ర సహకారం అవసరం. అందుకొరకు బీజేపీతో కలుస్తున్నాం అంటున్నాడు. మోడీ దేశానికి 3వసారి ప్రధాని కావడం కొరకు కలుస్తున్నాను కూడా అనడం లేదు. మీరు గమనిస్తే ఇది జనం యాక్సెప్ట్ చేస్తారా? 2014లో ఇదే తీరి చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగలిగాడు. అంటే 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. వైసీపీ దాదాపు స్వీప్ చేసింది ఆ ఉప ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాక. 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగలిగాడు. అటు జగన్ ప్రభావాన్ని, ఇటు తెలంగాణ ఉద్యమం వల్ల కలిగిన నష్టాన్ని కూడా అధిగమించి ఎందుకు కాగలిగాడంటే రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం దెబ్బతింది, హైదరాబాద్ లాంటి రాజధాని లేదు. ఇలాంటి రాష్ట్రం మళ్ళీ నిలబడాలి అంటే కేంద్ర సహకారం అవసరం. కేంద్రంలో మోడీ అధికారులకు వచ్చే వాతావరణం ఉంది. అందువల్ల మోడీతో కలిస్తే కేంద్ర సహకారం ఉంటే రాష్ట్రం బయటపడగలుగుతుంది. ఈ నరేటివ్ జనాన్ని చెప్పారు. విభజన అనంతర పరిస్థితుల వల్ల ప్రభావంతో ప్రజలు అంగీకరించి 2% మెజార్టీతో టీడీపీకి వైసీపీ పైన కేవలం 2% మెజార్టీ అధికారాన్ని కనిపెట్టారు. అందువల్ల ఆ పాయింట్ జనం కన్విన్స్ అయ్యారు. నిజమే కదా, రాష్ట్రం దెబ్బతిన్నది కదా విభజన వల్ల, హైదరాబాద్ లాంటి మహానగరం లేదు కదా, కేంద్ర సహకారం లేకపోతే ఎట్లా డెవలప్ అవుతుంది అని. ఇప్పుడు సరిగ్గా మళ్ళీ అదే మందు వాడుతున్నాడు. అంటే జగన్ అప్పుడేమో విభజన వల్ల విధ్వంసమైందంటే ఇప్పుడు జగన్ వల్ల విధ్వంసమైంది, అందుకొరకు కలవాలి అని. మరి జగన్ వల్ల విధ్వంసమైతే ఈ విధ్వంసం జరుగుతున్నంత కాలం 5 ఏళ్ళు మోడీ ఏం చేశాడు? టీడీపీ డిమాండ్ చేసింది, మీరు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి రాజ్యాంగంలో కేంద్రానికి అధికారాలను ఉపయోగించమని. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తుంటే అప్పులకు సహకరించింది మోడీ.
ఈ 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసానికి పరోక్షంగా ప్రత్యక్షంగా బీజేపీ సహకరించింది. ఇది నేను చెప్పడం కాదు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లోనే చెప్పారు, మాకు అన్ని రకాలుగా కేంద్రం సహకరించిందని. మరి ఆ రకంగా జగన్ ఆంధ్రప్రదేశ్ను ఒకవేళ ఆర్థిక విధ్వంసం చేస్తుంటే అందుకు అన్ని రకాలుగా సహకరించిన పార్టీ ఇప్పుడు పునర్నిర్మాణానికి ఎలా సహకరిస్తుంది? ఈ ప్రశ్న జనానికి చెప్పగలగాలి. చంద్రబాబు నాయుడు కన్విన్సింగ్ ఆన్సర్. 2014లో మీరు ఇదే కారణం చెప్పి కేంద్ర సహకారం కారణం చెప్పి బీజేపీతో పెట్టుకున్నారు. 2018 క్రితం మీరు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? కేంద్రం సహకరించడం లేదు, కేంద్రం అసలు ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తుంది, అసలు మోడీ భారతదేశాన్ని అన్యాయం చేస్తున్నాడని చెప్పారు. ఇప్పుడు మోడీ విజనరీ అంటున్నారు. ఓకే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది అని మీరే చెప్పారు. మరి 2018 తర్వాత ఆంధ్రప్రదేశ్కు బీజేపీ న్యాయం చేసిందా? అంటే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ ఏమైనా మోడీ ప్రభుత్వం బాగు చేసిందా? మరి ఏ రకంగా 2014లో కలిసి మీ అనుభవమే ఏం చేయలేదని, 4 ఏళ్ల తర్వాత కేంద్రం రాష్ట్రానికి ఏం చేయలేదని, ఇప్పుడు మళ్ళీ కలిస్తే మళ్ళీ చేస్తుందా? ఈ ప్రశ్న కూడా చంద్రబాబు నాయుడు కన్విన్స్ చెప్పగలగాలి. ఈ 2 ప్రశ్నలకు కేంద్రం సహకారము అనే సిద్ధాంతాన్ని 2014లో ఉపయోగించుకుని గెలిచాడు. కానీ అనుభవం 2018 నాటికి వేరే అనుభవం ఉంది. ఇప్పుడు 2020లో మళ్ళీ కలుస్తున్నాడు. ఈసారి అదే కారణం చెప్పి వాడిన బాణాన్నే మళ్ళీ వాడితే రాజకీయంగా లక్ష్యాన్ని ఛేదించగలడా? ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందున్న ప్రశ్న.